మని అలాగే ఎస్పీ గారికి కూడా ఒక మెమోరాండం కూడా మేము ఇస్తాం. గిరిజన సంఘాల తరపున అలాగే మిగతా నాయకుల తరపున ఎస్పీ గారికి కూడా ఒక వినతిపత్రం కూడా మేము అందజేస్తాం. ఈరోజు హత్య రాజకీయాలకు ప్రేరేపిస్తుంది ఎవరు? వైసీపీ పార్టీ నాయకులు కాదా? మీరు మీ అనుచరులు మా గిరిజన అమ్మాయిని హత్య చేసి మా కూటమి ప్రభుత్వం పైన నిందలేస్తున్నారు. మీ వాలంటీర్ ఇక్కడ, మీ మాజీ వాలంటీర్ ఈ ఫోటోలో ఉన్నారు. అలాగే ఇంకా చాలామంది నిందితులు ఉన్నారని తెలుస్తోంది. మరి ఇప్పుడే ప్రెస్ మీట్ కూడా పోలీసు వారు కూడా ఇస్తున్నారు. అలాగే చూస్తే ఈరోజు వైసీపీ నాయకులు ఈ అనుచరుడు హత్య చేసి వీరి నేపథ్యం కూడా హత్య రాజకీయాలు. ఈ పాలకొండ నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో హత్యలు జరిగాయి. అవేవి కూడా బయటికి రాకుండా గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కళావతి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చాలా హత్యలు జరిగాయి. అవేవి కూడా బయటికి రానియకుండా దాచిపెట్టినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయని పత్రికాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇదిగోండి ఇక్కడ కూడా ఈ సర్పంచ్ని చూస్తే మాజీ సర్పంచ్ రాంబాబు. మీరు ఈ ఫ్లెక్సీలు చూస్తే ఎవరైతే వ్యక్తి ఉన్నారో భువనేశ్వర్ అనే వ్యక్తి వాలంటీర్. ఈ వాలంటీర్ అత్యంత కిరాతకంగా దారుణంగా ఒక గిరిజన అమ్మాయిని చంపడం చాలా బాధ కలిగినటువంటి విషయం. ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ విషయాన్ని నేను